తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో తెలంగాణ ఎడ్సెట్ 2025 సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ కావచ్చు అండ్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం కావచ్చు, ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం కావచ్చు, మనకు 21 జూలై 2025 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఇంత ముందుకే కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేయడం జరిగింది. సార్ వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మీకు వెబ్సైట్ అనేది ఎనేబుల్ అవుతుంది అండ్ సేమ్ టైం రిజిస్ట్రేషన్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో తెలంగాణ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ లింక్ నేను ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా వెబ్సైట్ లింక్ అయితే మేము పోస్ట్ చేస్తాము. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా ఉంటుంది వెరిఫికేషన్ అయితే. సో మీరు యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీకు సంబంధించిన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో అండ్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి, ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ కావాలి, న్యూ వన్ అనేది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కావాలి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. లైక్ మీరు ఎన్సీసీ, క్యాఫ్ ఇలా రెనోవేట్ ఉన్నట్టయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్లో ఎటువంటి గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ అండ్ టీసీ అయితే నాట్ మ్యాండేటరీ కౌన్సిలింగ్ కోసం అయితే. మనకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు టీసీ కావాల్సి ఉంటుంది అండ్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ రెండు సర్టిఫికేట్స్ తప్ప రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు 1 to 7 వరకు ఆల్ డాక్యుమెంట్స్ మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం వాటిని అయితే కలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మనకు న్యూ వన్ అయితే కావాలి. 1 జనవరి 2025 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు కౌన్సిలింగ్ కోసం అయితే సరిపోతుంది. ఒకవేళ సో మీరు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ 24 కానీ 23 కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కొత్త అయితే తీసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే.